హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మంజుష మహేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఎవరికి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ మాత్రం తీసుకుంటూ ఉండండి. మాస్క్ అండ్ శానిటైజర్ తప్పకుండా యూజ్ చేయండి. ఇక్కడ ఈరోజు ఏంటంటే ఈవినింగ్ అయింది. మాకు ఇప్పుడు ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా ఎన్ని ఉన్నా తినడానికి మనకి లేనిదే కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేసుకోవాలని అన్నీ వెతికిస్తూ ఉంటాం కదా. అప్పుడున్న వాటిల్లోనే మనం ఏం చేసుకోవాలో నేను అదే ఇక్కడ చేసి చూపిస్తున్నా. సో దీనికి చాలా చాలా సింపుల్. నేను ఏమేం కావాలో నేను మీకు చూపిస్తాను ఒకసారి. దీనికి మనకి ఏం కావాలంటే ఈ చపాతీ టైప్లో ఉండే టార్టిలాస్. అదర్వైజ్ మనకి ఇప్పుడు ఐడీలో మలబార్ చపాతీస్ అవి దొరుకుతున్నాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ చపాతీలు. అలాగే మొజరెల్లా చీజ్, ఆల్రెడీ గ్రేటెడ్ చీజ్ అనమాట ఇది. సో ఇంకా నా దగ్గర ఎల్లో బెల్ పెప్పర్ ఉంది. వీటిని కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఇది నేను ఇలా ఎందుకు పొడుగ్గా కోసుకున్నానంటే దీనికి కొంచెం మనకి జ్యూసీనెస్ వస్తుంది. అదే చిన్నదైతే వాటర్ కంటెంట్ మనం హీట్ చేసినప్పుడు పోతుంది కాబట్టి నేను కొంచెం తీసుకున్నాను అనమాట. ఇంకా అలాగే మనకి ఆరిగానో కావాలి. ఆరిగానో లేకుండా ఉంటే కనుక మనం జస్ట్ నార్మల్ కొత్తిమీర కానీ కరివేపాకు అట్లా కూడా వేసుకోవచ్చు. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఇది పాస్తా సాస్ తీసుకున్నాను నేను. మనకి పాస్తా సాస్ ఆర్ పిజ్జా సాస్ కానీ ఇంకా ఇంట్లో అవైలబుల్గా ఉండే టమాటో కెచప్ కూడా మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర పాస్తా సాస్ ఉంది, టమాటో కెచప్ కూడా ఉంది. బట్ ఇదైతే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. కొంచెం హెర్బ్స్ అన్నీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇది నేను యూజ్ చేస్తాను ఇప్పుడు. యాక్చువల్గా నేను ఎప్పుడు పాన్ మీద కానీ యూజ్ చేస్తూ ఉంటాను. మనకి అవెన్ ఉన్న వాళ్ళు అయితే అవెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక టోటల్ తీసుకొని దీంట్లో పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక స్లైస్ తీసుకున్నాను కదా, దాని మీద ఈ పిజ్జా సాస్ని అప్లై చేస్తున్నాను. మనకి ఇష్టం అయితే కనుక కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవచ్చు, లేదు లైట్గా తీసుకోవాలనుకుంటే లైట్గా అయినా సరే తీసుకోవచ్చు. బట్ ఇది వేసుకున్న తర్వాత ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మర్చిపోకండి, మీరు టమాటో సాస్ కానీ ఇలాంటి పిజ్జా సాస్ ఆర్ పాస్తా సాస్ ఏదైనా సరే ముందు మాత్రం అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. సో దీని మీద మనం ఈ బెల్ పెప్పర్ని పెట్టేసుకో. సరిపోతుంది. అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న స్లైస్ ఆనియన్స్ కూడా పెట్టుకున్నాం. సో నేనైతే ఈ పిజ్జా పేస్ట్ రాసేసి దీని మీద నేను బెల్ పెప్పర్ ఆనియన్స్ వేసాను. అలాగే దాని మీద కొంచెం లైట్గా ఈ చీజ్ అనేది కూడా వేసేసుకున్నాం. ఇది నేను డీప్ ఫ్రీజ్లో పెట్టడం వల్ల ఫ్రీజ్ అయిపోయింది అనమాట. సో అందుకని నేను ఇట్లాగా చిన్న చిన్నగా చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎక్కువ చీజ్ని యూజ్ చేయను అనమాట. ఎప్పుడైనా బాగా తినాలి అనిపించినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. అందుకని అది ఎక్కువ పాడవకుండా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. ఇంకా దీంట్లో మనకి పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ మనకి క్యాబేజ్ లాంటివి వేసుకోవచ్చు. సో మనం ఇది అంతా కూడా చీజ్ని అలా స్ప్రెడ్ చేసేసుకున్నాక కొంచెం ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసుకుందాం. అలాగే ఈ కొంచెం ఆరిగానో కూడా ఇలాగ క్రష్ చేసుకుని పైన ఇలాగ స్ప్రెడ్ చేసేసుకుందాం. దీన్ని మనం ఒక 5 minutes అవెన్లో మీడియంలో పెట్టి ఒక 5 minutes మనం బేక్ చేసేసుకుందాము. సో ప్యాన్ ఉంటే కనుక ప్యాన్ పెట్టుకుని మీడియంలో మూత పెట్టేసేయండి. సో మనకి ఇది అయితే బేక్ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో, చీజ్ అంతా మెల్ట్ అయిపోయి చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఎట్లాగా ర్యాప్ చేసేసుకుని
తినేడివి. సో యమ్మీ యమ్మీ ఫ్రాంకీస్ రెడీ. సో మీ అందరికీ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మోర్ రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.